హాయ్ అండి, వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బ్రెడ్తో స్నాక్స్ తయారు చేశాను. ఈ స్నాక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి వేసానండి. దీంట్లోకి కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొంచెం కారం, తర్వాత కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసి మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇందులో కలిసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక దోశ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయల తర్వాత కొంచెం టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఈ 2 టమాటాలు అన్నీ కలిసేలా. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటిని కట్ చేసుకుందాము. కట్ చేసుకోకపోయినా కూడా పర్వాలేదండి, అలాగే పెట్టేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే పెద్ద పెద్దగా అయిపోతాయని చెప్పేసి నేను ఇలా స్క్వేర్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని నెక్స్ట్ ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి మనం బ్రెడ్ స్లైసెస్ కొంచెం బాగా డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకొని కొంచెం ఆ వెజిటేబుల్స్ అంటుకునేలాగా తీసుకొని ప్యాన్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ రెండోది కూడా వేస్తాను. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఒకసారి మళ్ళీ ఇలా డిప్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇలాగ 4 పెట్టేశాను. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే డీప్ ఫ్రై కాదు కదా, కొంచెం ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి కూడా తిప్పేసుకోవాలండి. వెనకాల కూడా బాగా కాలేలా 4 వైపులకి తిప్పుకోవాలి. తిప్పుకొని చూడండి ఎలా కాలిందో చూసారు కదా. ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి, ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారా, బాగా ఫ్రై అయ్యాయి. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తింటే చాలా బాగుంటాయండి. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. కారంగా వేడిగా తింటే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇంతేనండి. ఇంకా ఈ బ్రెడ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.